హాయ్ గాయ్స్, ఈరోజు మనం పొడి వంకాయ వండుకోపోతున్నాము. దానికి కొన్ని పొడి వంకాయ కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొంచెం పల్లీలు వేయించి పెట్టుకోవాలి దానికోసము. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. సో ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. కొంచెం అవి వేగినాక దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకే. సో ఇట్లా అయినాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న పొడి వంకాయలు తీసి దాంట్లో వేసుకొని మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉందన్నమాట వంకాయ కూర. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ కాకుండా. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అంటున్నా, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. చూడండి, సగము ఉడికిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని ఇదంతా లో ఫ్లేమ్లోనే వేసుకోండి. ఇప్పుడు సగం ఉడికిపోయింది కాబట్టి లో ఫ్లేమ్లోనే వేసుకోండి. చూడండి, మంచిగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు దాన్ని వదిలేసేయాలి. చూసారా, మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందాక మనం పల్లీలు చూపించినాము కదా, దాన్ని పొడి పట్టుకొని ఆ పల్లీల పొడిని దీంట్లోకి వేసేయండి. వేసేసి దాంట్లో కొన్ని వాటర్ థిక్నెస్ కోసం, గ్రేవీ మంచిగా ఉంటుంది. ఇట్లా కలిసిపోయేలా కలిపి మంచిగా మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంచాలి. 10 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. వేడి వేడి వంకాయ పల్లీల పొడి వేసి చేసిన కర్రీ. ఒక్కసారి